ఇంతకుముందు చెప్పిన కదా నేను, బ్రహ్మాండమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. తెలంగాణ సమాజం గర్వపడే విధంగా కేసీఆర్ గారి పట్టుదలతో వారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణకి ఒక తలమానికంగా ఉన్నటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ని కట్టి 3 సంవత్సరాలు అయింది హ్యాండ్ ఓవర్ చేసుకొని. మేము 6 నెలలు ఉన్నాం, వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది ఇప్పుడు దాంట్లో పనిచేస్తున్నారు. 3 సంవత్సరాల కాలంలో ఇప్పటికీ సెక్రటరేట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం ₹1 కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్రీ 6 months కోసారి అవిట్లను చూసుకోవాలి, తనిఖీ చేయాలి. హైలీ ఎక్విప్ సెక్రటరేట్ బిల్డింగ్ అది. ₹1 మెయింటెనెన్స్ కు పైసలు ఇస్తలేరు, దాన్ని మెయింటైన్ చేయట్లేదు. ఏంది అది ఇచ్చదే చెడిపోవాలి. మెయింటెనెన్స్ లేక ఏమైనా చెడిపోతే మళ్ళా కేసీఆర్ ని బదనాం చేయాలి, ప్రశాంత్ రెడ్డిని బదనాం చేయాలి, వీళ్ళు సెక్రటరేట్ బిల్డింగ్ మంచిగా కట్టలేదని. ఇది ఒక కుట్ర. ఎవరన్నా తన ఆస్తిని, తన ప్రభుత్వ ఆస్తిని అట్లా తమ చేతులతోటే తాము దాన్ని ధ్వంసం చేసుకునే పరిస్థితి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండవచ్చు, ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్పిస్తే. అహోరాత్రులు కష్టపడి పనిచేసినాం దానికోసం. ఇవాళ మన చిన్న ఇల్లు, మన ఫ్లాట్ ఉంటే మెయింటైన్ చేసుకుంటాం. అంత అద్భుతమైన కట్టడాన్ని గాలికి వదిలేసారు. ఇప్పటికీ దానికి మెయింటెనెన్స్ డబ్బులు